హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వ్లాగు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక 4-5 డేస్ బ్యాక్ వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో తనకి ఏంటంటే ఒక ప్లేట్ ఇడ్లీ వేసి ఇచ్చాను అనమాట. ఒక ప్లేట్ అంటే 4 వస్తాయి. ఆ 4 ఇడ్లీ వేసి ఇచ్చాను. సో ఇంకా పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ నాకేమొద్దు అన్నారు. సో నేను ఇంకా వాళ్ళు వద్దన్నారు కదా అని నేను కూడా ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు. మా హస్బెండ్ వరకే వేసి ఇచ్చాను. తర్వాత ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా తన వరకే. మధ్యాహ్నం ఏమన్నారంటే ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. అందుకని రైస్ ఉంది కదా, ఇంకా ఈయన వరకు కర్రీ చేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఇంకా రైస్తో చేయొచ్చు అనేసి. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలే కదా. ఏంటంటే మా పిల్లలు ఏమడుగుతారంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు సర్వపిండి ఉంటుంది కదా, అంటే తెలంగాణ స్టైల్లోనేమో తెలంగాణ భాషలోనేమో సర్వపిండి అంటారు. తర్వాత ఆంధ్ర భాషలోనేమో తెపాల చెక్కలు అంటారు కదా, అవి చేయమన్నారనమాట. సో అవి ఏంటంటే టీ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని కొంచెం అలవాటు అయిందనమాట. 1-2 సార్లు వేసి ఇచ్చాను అలా. సో అలా అలవాటు అయ్యి ఇంకా అవి వేయమన్నారు. ఈరోజు ఇంకా ఇడ్లీ ఏమి వద్దన్నారు. సో ఎలాగో లేటుగానే లేస్తున్నారు కదా పిల్లలు కూడా. 10-10:30 అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. సో ఇంకా అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ ఏమి వేయలేదు, వద్దన్నారు కదా వాళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని చేశాను అనమాట. సర్వపిండి చేసేసి టీ పెట్టేసాను అనమాట. వాటి కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో ఇంకా నాకు కూడా అలవాటు అనమాట అలా తినడం. ఇంకా అదే అలవాటు పిల్లలకి చూస్తుంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేసిరు, బాగుందంటే ఇంక ఈరోజు అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా బ్రేక్ఫాస్ట్కి. సో నాకు పిల్లలకు వచ్చేసి ఇంకా ఎక్కువ క్వాంటిటీలోనే కలిపాను. మళ్ళీ ఈవినింగ్ కూడా వేసుకోవచ్చులే, ఒకవేళ మా హస్బెండ్ వచ్చే టయానికి 1-2 వేసి ఇవ్వచ్చులే అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలోనే పిండి రెడీ చేశాను అనమాట. సో ఇలా ఉందన్నమాట. ఒక 3 వేసాను అనమాట. ఇంకా తలా ఒకటి నాకు మా పిల్లలకి. ఇంకా ఇవి టీ కాంబినేషన్ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. చాలా బాగున్నాయి. కలర్ ఎక్కువ కనపడట్లేదు వీడియోలో, కానీ చాలా టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి. సో ఇంకా టీ అవుతుంది అనమాట. ఇంకా అవి కూడా ప్రిపేర్ చేస్తామని అన్నీ రెడీగా పెట్టుకున్నా, పిండి కలిపేసి. సో తినేదేమో వీడియో ముందు వచ్చిందనమాట. ఇప్పుడు చేస్తాను సర్వపిండి వచ్చేసి. సో ఒక 3 కప్స్ ఏమో తీసుకున్నాను, అంటే జూమ్ చేసి తీశారు వీడియో. సో మరీ ఎక్కువ పిండి ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. సో నేను దీంట్లో శనగపప్పు వేసాను, ఉప్పు కారం, శనగపప్పు, అలాగే నువ్వులు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసాను అనమాట. స్పైసీగా ఉంటే బాగుంటుంది టీ కాంబినేషన్కి, చాలా బాగుంటుంది అనమాట. సో అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళ అలవాట్లను బట్టి కదా. సో నాకైతే టీలో ఎక్కువ నచ్చుతాయి అన్నమాట. సో ఇంకా ఇవన్నీ పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇంకా వేసి ఇచ్చాను అనమాట. వీళ్ళకి ఒక్కొక్కటి వేసాను. సో ఇంకా అవే చాలా స్లోగా తింటారు కదా, ఇంకా అవే చాలాసేపు తిన్నారు, ఒక 1/2 అవర్ లాగా. ఇంకా నేను పిండి జల్లెడ పట్టుకొని పిండి కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట. సో లంచ్లోకేమో ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చానమాట పిల్లలకి. సో ఇంకా పిల్లలకి అవి చేసి ఇచ్చానన్నమాట ఫ్రైడ్ రైస్. సో ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేద్దామా అని చెప్పేసి మార్నింగ్ కొంచెమే చేశాను కదా ఆలు కర్రీ, ఇంకా తన వరకే. ఇంక ఇప్పుడు కర్రీ ఏం లేదు. బీరకాయలు ఉన్నాయన్నమాట, మొన్న తెచ్చారు మార్కెట్లో. సో మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో బాగుండవు కదా. ఇవి ఏంటంటే మొత్తం ఎలా అంటే లోపల ఏముండదు, ఇంకా అంతా పైన గట్టిగా అయిపోతాయి అన్నమాట ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉన్నా కానీ. సో ఇంకా ముందు కొంచెం త్వరగా పాడైపోయి వండుకుంటే బెటర్ కదా అని చెప్పేసి బీరకాయలు చేద్దాం అనుకొని ఇంకా బీరకాయలు తీసి పక్కన పెట్టాను అనమాట. ఒక 1/2 కేజీకి ఎక్కువ ఉండొచ్చు. బీరకాయలు ఏంటంటే మనం
ఎలా వండినా కానీ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది కదా, బాగుంటుంది అనమాట. కమ్మదనం అనేది బీరకాయలో ఉంటుంది కదా. సో అందుకని బీరకాయ నచ్చుతుంది అనమాట నాకు. ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి కర్రీ అదే చేద్దాం అనుకుంటున్నా. సో వీళ్ళు ఏంటంటే రైస్ గడుగుతారు అనమాట. వీళ్ళు ఇద్దరు పోటీ, అందులో నేను గడుగుతా అని రైస్ గడుగుతున్నా అని చూపించమంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకరోజు ఒక ఆమె, ఇంకొక రోజు ఇంకొక ఆమె, అట్లా రైస్ కడిగి 1 అవర్ 2 అవర్ నానబెట్టాలి కదా. అందుకని రైస్ ఎప్పుడు గడగాలని ముందే అడుగుతారు అనమాట వీళ్ళు. సో ఇంకా రైస్ కడిగే పని మాత్రం వాళ్ళదనమాట అప్పుడప్పుడు. సో ఇక్కడ ఈవినింగ్ అయిందనమాట, ఇంకా 5 అలా అయింది, రైస్ కడిగి పెట్టేసాం. సో ఇప్పుడు ఇంకా పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లలకి పాలు పోస్తున్నాను అనమాట. సో ఇంకా నేను కూడా కొంచెం పోసుకున్నాను అనమాట, ముగ్గురం పోసుకున్నాం అనమాట పాలు. ఇంకా ఈవినింగు ఇంకా వాళ్ళకేమో బిస్కెట్లు పాలు తీసుకున్నారనమాట. సో ఇంకా నేనేమో ఇది ఉంటుంది కదా రాగి పిండి వేసుకుంటున్నాను అనమాట. సో ఇది బాగుంటుంది అంటే బాగుండడం అంటే హెల్త్కి మంచిది కదా రాగి పిండి ఇప్పుడు అని చెప్పేసి నేను ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి మా ఇంట్లో పిండి తెప్పించాను అనమాట మొన్న. సో ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి పాలల్లో వేసుకొని తాగుతున్నాను అనమాట. నేను ఎక్కువేం తాగనులేండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి, అంటే రాగి జావలాగా కూడా కాసుకుంటారు కదా. సో ఇట్లా పాలల్లో వేసుకొని తాగుదామని చెప్పేసి నేను తాగాను, చాలా బాగుందన్నమాట. ఇంకా షుగర్ తక్కువ వేసుకొని మనం ఈ రాగి పిండి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో కొంచెమే వేసాను, 1 స్పూనే, చాలా చిక్కగా అయినట్టు అనిపించింది. సో రాగి పిండి హెల్త్కి మంచిది కదా, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేను ఇంకా ట్రై చేశాను అనమాట. బాగుంది టేస్ట్ అయితే. సో రాగి జావ కూడా కాసుకోవచ్చు కదా, తర్వాత రోటీ కూడా చేసుకోవచ్చు కదా దాంతో. సో అందుకని నేను మొన్న ఒక ప్యాకెట్ మాత్రం తెప్పించాను అనమాట. సో అది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఒక హార్లిక్స్ లాగా, అంటే అంత హార్లిక్స్లోనేమో ఎక్కువ స్వీట్ ఉంటుంది కదా, సో అట్లానే ఉందన్నమాట. సో పిల్లలకు కూడా ఇస్తే మంచిదే, కానీ ఇంకా వాళ్ళు అంటే హార్లిక్స్ బూస్ట్ వీటికి అయితే ఇష్టపడతారు కానీ వీటికి ఇష్టపడారు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈరోజు ఈవినింగ్ పాలు రాగి పిండి కలుపుకొని తాగాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బీరకాయలు కట్ చేసుకోవడం మాత్రం చాలా టైం పట్టింది అనమాట. పైన అవి ఉంటాయి కదా, అదంతా గీరేసి అవి కట్ చేసుకొని ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట నేను. సో ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బాగుంటుంది. సో బీరకాయ ఫ్రై చేద్దామనుకున్నా. సో ఫ్రై కంటే నాకు కర్రీ లాగానే ఉంటే బాగుంటుంది, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటాయి కదా ఆల్రెడీ. ఇంకా వాటర్తో మనం ఎంత ఫ్రై చేయాలన్నా కానీ కర్రీ లాగానే రెడీ అవుతుంది అనమాట. సో ఒక టమాటా వేసాను అనమాట, మరీ ఒట్టిగా ఏం బాగుంటుందిలే, టమాటా ఫ్లేవర్ బాగుంటుందని. సో అంతేనండి ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో వస్తాను. బాయ్.